ర్యాప్ 7 ఇంజిన్ అయితే వెళ్తుంది అనమాట. మన మీల్స్ కూడా వచ్చేసింది. ఇది నాన్ వెజ్ మీల్స్ అసలు ఏడేటి ఇచ్చారు మొత్తాన్ని మీకు చూపిస్తాను. శతాబ్ది చూడండి. హాయ్ గైస్, నా పేరు సంపత్. మీరు చేసిన రెడ్డి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ట్రైన్ వీడియో చూస్తే మనం యశ్వంత్పూర్లో అయితే ఉన్నాం కదా. సో యశ్వంత్పూర్ నుండి ఇప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కదా. సో ఇంకోటి ఏంటంటే కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి ఏ విధంగా ఉందో. సో మొత్తం ఇదంతా అనమాట బెంగళూరు రైల్వే స్టేషన్. సో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. సో లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాయి ఎలాగుందా ఏంటి అని చెప్పేసి. మన ట్రైన్ ఇవాళ ఒక ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది ఏ ట్రైన్ అనేది మొత్తం చెప్తాను అనమాట మీకు లోపలికి వెళ్ళగానే. చూడండి 12007 శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏమండి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఇచ్చారనమాట. 10:40కి మన ట్రైన్ ఇవాళ. సో ఇంకా లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ దగ్గర కూడా అయితే వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ అంతా చూడండి లోపల అంతా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చాలా స్పేసియస్గా ఉంది కంపేర్ టు విశాఖపట్నం కూడా బాగుంటుంది మన వైజాగ్ కూడా. సో ఇంత స్పేస్ ఉండదు ఫ్రంట్లో. సో లోపలికి వెళ్దాం. లగేజ్ చెకింగ్ అయితే ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్ళిపోవాలి. మొత్తం స్టేషన్ అంతా చూడండి బ్యాక్గ్రౌండ్ చాలా ఖాళీగా ఉంది ఇంచుమించు. ఇప్పుడు టైం కూడా చూడండి 10:20 అయితే అయింది. మన ట్రైన్ అయితే చెన్నై నుండి వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేస్తాను ట్రైన్ ఎంతవరకు వచ్చిందని కూడా. మెట్ల మీద నుండి వెళ్ళాలన్నమాట. ఇది ఇప్పుడు ఎక్సలేటర్ అవతల పక్క ఉంది. అవతల పక్క వెళ్ళి ఇలాగ ఎక్కి అలా ఎక్కాలన్నమాట. అలాగ ఎక్కడానికి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి సో ఇలాగ వచ్చాం మనం. అక్కడ ఒక ట్రైన్ ఉంది, అది ఏ ట్రైన్ మరి చూడాలి. అక్కడ నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్లు మొత్తం అంతా ట్రైన్లు ఇదంతా ఫుల్ ట్రైన్లతో ఉంది. ఇదే ఫస్ట్ టైం అన్ని ప్లాట్ఫామ్లు అంటే అన్ని ట్రాకుల్లో కూడా ట్రైన్ ఫుల్గా ఉంది ఇక్కడ. నేను ఇది అయితే చూడటం ఫస్ట్ టైం. ఇన్ని రైల్వే స్టేషన్లు తిరిగాను కానీ వరుసగా ఉంది. 1 2 3 4 5 6 7 నెక్స్ట్ ఇంకో ట్రైన్ కూడా వస్తుంది అటువైపుకి. ర్యాప్ 7 ఇంజిన్ అయితే వెళ్తుంది అనమాట. మేబీ వేరే ఇంజిన్కి కనెక్ట్ చేయడానికి అనుకుంటా. సో అలాగే మన బెంగళూరు రైల్వే స్టేషన్లో అయితే దాదాపుగా 10 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. 10 ప్లాట్ఫామ్లు ఇంచుమించు 15 ట్రాక్లు అయితే ఉన్నాయి. అసలు మామూలు విషయం అయితే కాదు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఉన్నాం. అటుపక్క 8, అటుపక్క 9, ఆ తర్వాత 10 అనమాట లాస్ట్. అది ఇదంతా 6 ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇటుపక్క అంతా ఫుల్ ఖాళీ ఉంది, అసలు మామూలుగా కూడా లేదు. ఇవాళ మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ అయితే వచ్చేసరికి శతాబ్ది అనమాట. ఇప్పుడు చెన్నై నుండి అయితే వచ్చింది ట్రైన్ అయితే మాత్రం మనకి. అగోండి శతాబ్ది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు మైసూర్ అనమాట. రెగ్యులర్గా రన్ అనమాట. ఇది మధ్యలో ఒక్కటే గ్యాప్ అయితే ఉంటుంది. అందరూ తీస్తున్నారు యాక్చువల్లీ చెన్నై నుండి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం. చెన్నై నుండి అలాగే ఇప్పుడు బెంగళూరులో నెక్స్ట్ ఇప్పుడు ఎక్కుతారు చాలామంది. చాలా క్రౌడ్ కూడా ఉంది బెంగళూరులో ఎక్కాల్సిన వాళ్ళు కూడా. నెక్స్ట్ డైరెక్ట్ స్టాప్ మైసూర్ అనమాట. ఇంక మధ్యలో ఇంకొక స్టాప్ కూడా ఉండదు. యాక్చువల్లీ బెంగళూరులో అయితే ఎక్కువసేపు అయితే లేదనమాట. 5 minutes అయితే ఉంది. కానీ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు, మామూలుగా కూడా కాదు. ఎక్కడానికి చాలా టైం తీసుకుంటారు అనమాట. ఎక్కడానికి ఆల్మోస్ట్ 3 minutes అయిపోయింది. ఇప్పటికీ ట్రైన్ కూడా డిలే అయితే లేదనమాట. కరెక్ట్ టైంకి అయితే ఉంది. నాకు తెలిసి మైసూర్ కూడా కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది ఇది కూడా. సో ఒకసారి చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఎట్లా సిట్టింగ్ ఉంటుంది. ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా ఏమేమి వస్తాయి ఫుడ్ అని మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. లోపలికి అయితే వెళ్తున్నాం. సో స్లైడింగ్ అది ఓకే. స్లైడింగ్ డోర్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇంకోటి సీట్ కంఫర్ట్ అయితే ఎట్లా ఉంటుంది. ఇటుపక్క 3 అటుపక్క 2 అనమాట సిట్టింగ్. చాలా బుడ్డి ఇంజిన్ అది, అసలు చాలా బుడ్డి ఇంజిన్ అది. చూడండి ఇంజిన్ చాలా బుజ్జిగా ఉంది ఇంజిన్ అయితే మాత్రం. ఇప్పుడే మన ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. బెంగళూరు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుండి. ఇదిగోండి. సో నాకు తెలిసి కరెక్ట్ 3 minutes మాత్రం డిలే అయితే ఉంది. నాకు తెలిసి రన్నింగ్లో ఇదైతే కవర్ చేసేస్తారు ఈ డిలేని అయితే మాత్రం. మెయిన్గా ఏంటంటే మనకి బెంగళూరు రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో చాలా బాగుంది బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు. ఎందుకంటే మన విండో సీట్ అనమాట. కాళ్ళు పెట్టుకోవడానికి ఇదంతా ప్లేస్ కూడా బాగుంది. బండి అవసరమైతే దింపుకోవచ్చు, లేదంటే
మడత పెట్టించుకోవచ్చు అనమాట కాలు పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ ఏమైనా యాక్సరీస్ కానీ ఏమైనా బుక్స్ కానీ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చారనమాట, మ్యాగజైన్స్ లాంటివి కూడా ఉన్నాయి మన ట్రైన్లో. ఇలాగనే ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అలాగే మనకి మధ్యలో తినడానికి కూడా ఇస్తారనమాట. సో వాటికి ఇలా స్టాండ్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఓపెన్ చేసుకొని మడత పెట్టుకోవచ్చు. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇదైతే లూజ్గా ఉంది, సాకెట్ కూడా ఇచ్చారు పైన. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్ ఇది ఉంది కదా, ఇది వెనక్కి జారబడడానికి కూడా మనకి కార్కి ఎలాగైతే ఉంటుందో ఇక్కడ, సో అది లాగి మళ్ళీ వెనక్కి జారబడవచ్చు ఎంత కావాలంటే అంత. కార్లో ఫెసిలిటీస్ నెక్స్ట్ ఏమోండి హ్యాండిల్ కూడా మనం అవసరమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇటుపక్క కూడా సేమ్ అంతే, అవసరమైతే పెట్టుకోవచ్చు లేకపోతే లేదనమాట. బెంగళూరులో ఏంటంటే చాలా కొన్ని ఏరియాస్ బాగా మాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ చాలా క్లాస్ ఉన్నాయి. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పర్లేదు అనమాట. కంపేర్ టు బయట పోల్చుకుంటే సిటీస్తో అయితే మాత్రం పర్లేదు, నాకైతే వర్త్ అనిపించింది. ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కానీ పర్లేదు. కంపేర్ టు హైదరాబాద్ ఫుడ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అయితే బెంగళూరులో. ఒకసారి బయటకు కూడా వెళ్ళి చూపిస్తాను. మన ఈ సిటీ ఉంది కాబట్టి సిటీలో అయితే మాత్రం మీకు చూపట్టడానికి బాగుంటుంది. ఇదిగోండి ఎంత చిన్న చిన్న విల్లులో, చాలా చిన్న విల్లు, క్యూట్గా ఉన్నాయి, చాలా రెస్పెక్ట్గా ఉన్నారు ఇక్కడ పీపుల్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. 3 days స్పెండ్ చేసా, ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. పైన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు అనమాట. మొత్తం ఇవ్వండి ఆ లైన్ అలాగా లగేజ్, ఈ లైన్ లగేజ్. ఏసీ అయితే మనకు మధ్యలో నుండి అయితే వస్తుంది, లైట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒకళ్ళు అవసరం అయితే మనం ఇలా వాడుకోవచ్చు. లైట్లు ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇంకోండి మొత్తం అందరికీ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి. ఇక్కడ 3 సీట్లు కాబట్టి ముగ్గురికి 3 లైట్లు, అక్కడ 2 సీట్లు కాబట్టి ఇద్దరికి 2 లైట్లు అనమాట మొత్తం. ఇక్కడ సాకెట్ కూడా ఇచ్చారు. ఇందాక ఇది చూసి లగేజ్ పెట్టుకోవడానికి అన్నాను కదా, లగేజ్ పెట్టుకోవడానికి కాదనమాట. యాక్చువల్లీ ఇది ఎలాగే ఉంటుంది, ఇది ఏదైతే ఉందో మనకి కింద దింపుకొని ఇలా సపోర్ట్ అనమాట. నేను లగేజ్ పెట్టుకోవడానికి అనుకున్నా. ఇంకా ఎలాగే ఉంటుంది, బ్యాక్ బెంచెస్ ట్రైన్లు ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎలాగే ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో. ఇదిగోండి మన వాటర్ బాటిల్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ పెట్టుకుందాం కొంతసేపు, ఇండియన్ రైల్వేస్ వాళ్ళది. థ్యాంక్ యూ. మన మీల్స్ కూడా వచ్చేసింది. ఇది నాన్ వెజ్ మీల్స్ అసలు ఏడేటి ఇచ్చారు మొత్తం అంటే మీకు చూపిస్తాను. ఇదైతే చికెన్ బిర్యానీ అనమాట. ఓపెన్ చేద్దాం. ఇవాళ మన ట్రైన్లో ఇదేంద్రా ఇంత చిన్నది ఇచ్చాడు. ఇక్కడ వెళదాం, పక్కన వెళదాం. చాలా చిన్నది ఇచ్చారు. ఇది కూడా ఏదో ఇచ్చారు ఇక్కడ, నాకు తెలిసి స్వీట్ అనుకుంటున్నా. ఇదైతే పెరుగు అయితే ఇచ్చారు, ఇది రైతా అయితే ఇచ్చారనమాట. ఇంకేముంది ఇంకంతే. ఓకే గుడ్. ఒకే ఒక ముక్క ఇచ్చారనమాట చికెన్లో. తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియన్ రైల్వేస్లో ఎంత బాగుంటుందని. నెక్స్ట్ లెవెల్ ఫుడ్. నేను ఇందాకే చెప్పాను కదా, బెంగళూరు ఎక్కడ తిరిగినా కూడా ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి. అంతే బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగా నచ్చింది నాకు. ఫుడ్ బిర్యానీ కూడా నేను మనం మామూలుగా ట్రైన్లో తినడం చూసాను, ఆ విధంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ విధంగా లేదే లేదు. చాలా బాగుంది ఫుడ్ కూడా. శతాబ్ది ఫుల్ మీల్ చూడండి, ఇంత ఉంది, ఇంత పెద్ద లిస్ట్.
మైసూర్ దగ్గరికి కూడా అయితే వచ్చేసాం అనమాట. 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే స్లో చేస్తారు బాగా. ఇంకోటి ఏంటంటే మైసూర్ బిఫోర్ అనమాట, గూడ్స్ టెర్మినల్ ఇదంతా మైసూర్ బిఫోర్ది. ఇక్కడ ట్రైన్ సౌండ్ ఏదో వస్తుంది, ఇక్కడ కాదు. ఏ మెయిన్ స్టేషన్ ముందైనా కూడా ఇది కామన్, ఆపేస్తారు ఖచ్చితంగా. నాకు తెలిసి ఏదైనా ట్రైన్ వస్తుందేమో మేబీ అందుకునే ఆపారని కూడా చెప్పను, కానీ ఏదో ఆపేశారు. ఇప్పుడు కరెక్ట్గా ఆపారు. మేబీ ట్రైన్ వస్తుందేమో అటుపక్క నుండి, చూద్దాం ఏమైనా వస్తుందేమో అని చెప్పి. సో మనం మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అయితే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నేను 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మైసూర్ రావడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమో అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి బైక్ రైడ్లో అయితే వచ్చాం. ఇప్పుడు ట్రైన్లో అయితే రావడం ఫస్ట్ టైము. నాకు తెలిసి మీ అందరికీ ట్రైన్ జర్నీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. స్టేషన్ దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇది రెండోసారి ఆపేయడం. ఫస్ట్ ఒకసారి ఆపాడని చెప్పాను కదా, ఇప్పుడు రెండోసారి ఇది ఆపడం. ఎప్పుడు అదే గోల. అది ఏ స్టేషన్ అయినా, ఏదైనా మేజర్ స్టేషన్ ఏదైనా ఉన్నా కూడా అది జరిగే కామన్ పాయింట్ ఇదే. విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, నెక్స్ట్ సికింద్రాబాద్ కానీ, బెంగళూరు కానీ, నెక్స్ట్ మైసూరు, ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక అన్న అయితే దిగిపోయి వెళ్ళిపోతున్నాడు. అలాగో స్టేషన్ వస్తుంది కదండి, అక్కడే రోడ్డు ఉంది కొంచెం, అక్కడే రోడ్డు. సో అందుకని దిగిపోయినట్లున్నాడు మేబీ. ఎందుకు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ నేను అక్కడ రావడం కావాలా. ఆ బ్రో కూడా అలాగే దిగేసాడు అనమాట ట్రైన్ నుండి. అది తెలిసి ఇంకెంతమంది దిగుతారో. అక్కడ అక్కడ ఆ బ్రో అలా అక్కడ నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ బ్రో ఇక్కడ ఇలా నడుచుకుని వెళ్తున్నారు. వెల్కమ్ టు ద మైసూర్ జంక్షన్. మైసూర్ జంక్షన్కి అయితే వచ్చేసాను సక్సెస్ఫుల్గా. ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద యూనిక్ ప్లేస్ కదా, వన్ ఆఫ్ ద ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ కదా. సో అందుకని వచ్చాను అనమాట. మైసూరు షార్ట్ కట్ ఏమో MIS అనమాట. సో ఇదంతా నాకు తెలిసి ఇది లాస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నా. మొత్తం చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. అవ్వండి అవన్నీ ఇంజిన్సే వరుసగా. ఇదొక ఇంజిన్, నెక్స్ట్ ఏమన్నా అదొక ఇంజిన్, ఇదో VAP 7 ఇంజిన్, ఇది అది కూడా VAP 7 బ్యాక్ సైడ్. మొత్తం అన్ని ఇంజిన్లే మొత్తం. ఆ వెనక పక్క ఇంజినే, ఇటు ఇంజినే. ఇంకో ఇదిగోండి ఇక్కడ ఒక ఇంజిన్. బాగున్నా వెల్కమ్ టు ద మైసూర్. ఫైనల్గా అయితే మైసూర్ కూడా రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా. సో చాలా బాగా అనిపించింది నాకు జర్నీ అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. దిస్ ఇస్ సంపత్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.